నమస్తే అండి. గవర్నమెంట్ రైల్వే వారి నుండి ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ వారి నుండి నోటిఫికేషను జారీ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగులకు భర్తీ చేయాలని నోటిఫికేషన్ అన్నటువంటిది రైల్వే శాఖ వారి నుండి జారీ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులు మనం చూస్తున్నాము. ఈ యొక్క వీడియో చూస్తున్న మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. ఈ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి ఏంటి అన్నటువంటిది కనుక మనం చూడగలిగినట్లయితే మొత్తం ఖాళీలు 434 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు నోటిఫికేషన్ ఎప్పటి నుండి జారీ చేస్తారు ఏంటి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు గమనించండి, దరఖాస్తు ప్రక్రియ అన్నటువంటిది ఆన్లైన్ ద్వారా చేయాలి. ఈ ఆన్లైన్ ప్రారంభం ఏ రోజు నుండి జరుగుతుంది ఏంటి అని మనం కనుక చూడగలిగినట్లయితే దరఖాస్తు ప్రారంభం ఆగస్టు 9, 2025 నుండి ఈ యొక్క ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించడం జరుగుతుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏంటి అని మనం కనుక చూడగలిగినట్లే దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 8, 2025 వరకు దరఖాస్తు చేయడానికి అవకాశం ఉంది. సెప్టెంబర్ 8వ తారీఖు వరకు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా ఈ యొక్క పోస్టులకు మనం అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే వెబ్సైట్ ఏంటి అన్నటువంటి మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు మనం అప్లై చేయడానికి https://indianrailways.gov.in ఇప్పుడు ఈ సైట్లో మనం చూస్తున్నాము. https://indianrailways.gov.in ఈ సైట్ ద్వారా మనం ఆన్లైన్ అప్లికేషన్ చేయవలసి ఉంటుంది. మనం చూసినట్టయితే పోస్టులకు వయసు ఎంత ఉంటుంది ఏంటి అన్నటువంటి కనుక మనం చూడగలిగినట్లయితే వయసు ఉద్యోగాన్ని బట్టి నిర్ధారించారు. 18 సంవత్సరాల నుండి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నియమ నిబంధనల ప్రకారం యాజ్ పర్ రూల్స్ ప్రకారం వయసులో సడలింపు అన్నటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఈ పోస్టులు ఈ యొక్క ఫోటోలో మనం చూడగలిగిన విధంగా ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థులు 18 సంవత్సరాలు నిండినటువంటి వారు అందరూ 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మనం చూసినట్లయితే పోస్టుల యొక్క వివరాలు 434 పోస్టులు ఉన్నాయి కదా. ఈ 434 యొక్క పోస్టులు వివరాలు మనం చూసినట్లయితే నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు 272 పోస్టులు ఉన్నాయి. ఫార్మసీ ఎంట్రీ గ్రేడ్ 105 పోస్టులు ఉన్నాయి. రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ పోస్టులు 4 పోస్టులు ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 12 పోస్టులు ఉన్నాయి. డయాలసిస్ టెక్నాలజీ 4 పోస్టులు ఉన్నాయి. హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 పోస్టులు 33 పోస్టులుగా పరిగణించడం జరిగింది. ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు 4 ఉన్నాయి. యొక్క పోస్టులకు శాలరీ ఏ విధంగా ఉంటుంది, ఎంత శాలరీ కేటాయిస్తారు అన్నటువంటి యొక్క శాలరీ బేస్ వివరాలు మనం ఒక్కొక్క పోస్టును బట్టి ఈ శాలరీ అన్నటువంటిది పరిగణించడం జరిగింది. మనం చూస్తున్నట్లుగా ఈ యొక్క శాలరీ పోస్టులు ఒక్కొక్క దాని గురించి మనం చూసినట్లయితే నర్సింగ్ సూపరింటెండెంట్ ఉద్యోగానికి పోస్టులకి 44,900 రూపాయల జీతం ఉంటుంది. ఫార్మసిటీ ఎంట్రీ గ్రేడ్ ఉద్యోగానికి 29,200 రూపాయలు జీతం ఉంటుంది. రేడియోగ్రాఫర్ ఉద్యోగానికి 29,200 జీతం ఉంటుంది. హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 ఉద్యోగానికి 35,400 రూపాయల జీతం ఉంటుంది. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 వారికి 21,700 రూపాయలు జీతం ఉంటుంది. డయాలసిస్ టెక్నాలజీ వారికి 35,400 రూపాయల జీతం ఉంటుంది. డయాలసిస్ టెక్నాలజీ వారికి 35,400 రూపాయల జీతం ఉంటుంది. ఈసీజీ టెక్నీషియన్కు 25,500 రూపాయల జీతం అన్నటువంటిది పరిగణించడం జరిగింది. ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మీరు అన్ఎంప్లాయ్మెంట్ విద్యార్థులు అయినటువంటి వారు, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి వారు ఈ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ వారి యొక్క నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే
దరఖాస్తు ప్రారంభం ఆగస్టు 9, 2025 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 8వ తారీఖు వరకు యొక్క దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఈ సమాచారాన్ని వీలైనంత వరకు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి మనం కనుక చేరవేయగలిగినట్లయితే వారికి మనం సహాయం చేసినటువంటి వారిగా ఉంటాము. ఈ యొక్క పోస్టులకు మరి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన మీరు నచ్చితే ఓ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారాన్ని తెలియచేయండి. ఒకవేళ మీరు ఏదన్నా మీ అమూల్యమైనటువంటి సలహాలను ఏదన్నా ఇవ్వాలనుకున్నట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ అమూల్యమైనటువంటి సలహాలను పంపించగలిగినట్లయితే నేను వాటిని తీసుకొని నా వంతు బాధ్యతగా నేను మెరుగైనటువంటి అప్డేట్ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్తో అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగులకు ఎప్పటికప్పుడు నా వంతు సహకారంగా నేను వారికి జాబ్ విషయాల్లో నోటిఫికేషన్ ద్వారా వచ్చినటువంటివి తెలియజేస్తానని మనం చూసినట్లయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఎంత అన్నటువంటిది మనం ఈ ప్రక్క చూసినట్లయితే దీనికి విద్యార్హత డిగ్రీ, డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్, కెమిస్ట్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. చూసినటువంటి మీరు ఈ యొక్క వీడియోని అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారికి చేరవేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.